వెల్కమ్ టు శాన్విశ్రీ లెర్నింగ్ వరల్డ్. మనం ఇంతకుముందు క్లాస్లో అడిషన్ మరియు సబ్ట్రాక్షన్ గురించి తెలుసుకున్నాము కదా. ఈరోజు కొన్ని అడిషన్ ప్రాబ్లమ్స్ మరియు సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ముందుగా అడిషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. అడిషన్. ఓకే, ఫస్ట్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఫస్ట్ చూద్దాము. 25 + 14 ఎంత? ఇందులో మనం అడిషన్స్లో రూల్స్ ఉన్నాయి, గుర్తున్నాయి కదా మీకు. ఫస్ట్ రూల్ ఏంటి? ఓన్లీ రైట్ సైడ్ నుంచే కౌంట్ చేయాలి. 2 నెంబర్స్ తీసుకుంటే అడిషన్కి సింబల్ ఏంటి? ప్లస్. అడిషన్ ఎట్లా కౌంట్ చేయాలన్నాం? ఫస్ట్ రైట్ సైడ్ నుంచే. మన రూల్ ఏంటి? రైట్ సైడ్ నుంచి అడిషన్ కౌంట్ చేయాలి. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి? ఓన్లీ వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్లోనే కౌంట్ చేయాలి నెంబర్స్ని. ఓకేనా? మన థర్డ్ రూల్ ఏంటి? ఒకవేళ క్యారీ ఉంటే 9 ఎబో నెంబర్స్ వస్తే, 2 డిజిట్ నెంబర్స్ వస్తే క్యారింగ్ నెక్స్ట్ ప్లేస్లో క్యారింగ్ తీసుకోవాలని చెప్పాం. ఫోర్త్ రూల్ ఏంటి? అడిషన్లో ఆ క్యారీ కూడా కౌంట్ చేయాలి మనం అని చెప్పాం. సో ఈ ప్రాసెస్లో ఈ స్టెప్స్ ఫాలో అవుతూ ఈ అడిషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి మనకి? 25 + 14. 25 + 14 అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ రూల్ ప్రకారము రైట్ సైడ్ కౌంట్ చేయాలి. 5 + 4 ఎంత? 9. వన్స్ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ కౌంట్ చేయాలి. 2 + 3 ఎంత? 2 + 1 ఎంత? 3. మన ఆన్సర్ 39. అర్థమైందా? మళ్ళీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ ప్రాబ్లమ్ని మీరే ట్రై చేయండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు చేయండి ఆ ప్రాసెస్లో. ఫస్ట్ ఏంటి? వన్స్ ప్లేస్ 9. సెకండ్ 2 + 1 3. 39. మీకు కూడా 39 ఆన్సర్ వచ్చిందా? అయితే కరెక్ట్. మూవ్ టు సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఎంత వచ్చింది ఆన్సర్? 43. మనం నెంబర్స్ కరెక్ట్గా వేసుకోవాలి. వన్స్ ప్లేస్లో వన్స్, టెన్స్ ప్లేస్లో టెన్సే వేసుకోవాలి. సైడ్కి అటు ఇటు వేసుకుంటే మనకు ఆన్సర్ కరెక్ట్గా రాదు. సింబల్ ఏంటి? అడిషన్ ప్లస్ సింబల్. ఇప్పుడు యాడ్ చేయండి. 3 + 6 9. ఎందుకు? ఫస్ట్ వన్స్ ప్లేస్ యాడ్ చేయాలి కాబట్టి 9. తర్వాత టెన్స్ ప్లేస్ యాడ్ చేయాలి. 4 + 2 6. అవర్ ఆన్సర్ ఈజ్ 69. ఓకే, ఇది చాలా ఈజీ క్వశ్చన్స్. ఇప్పుడు మీడియం లెవెల్ క్వశ్చన్స్ ట్రై చేయండి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. మీడియం లెవెల్ క్వశ్చన్స్. 789 + 111. వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. 9 + 1 10. ఇక్కడ చూడండి 10 వచ్చింది. 10 వస్తే మరి 10 ఇక్కడ వేసేయాలా? నో, రాంగ్ అవుతుంది. 10 అక్కడ వేస్తే రాంగ్ అవుతుంది. మనం ఏం చేయాలి అప్పుడు? ఈ ఏదైతే 2 డిజిట్ అన్న ఆన్సర్ వచ్చిందో ఓన్లీ వన్స్ ప్లేస్ది ఇక్కడ వన్స్ ప్లేస్లో వేయాలి. ఈ టెన్స్ ప్లేస్ నెంబర్ ఉంది కదా, ఇది తీసుకెళ్ళి దీని మీద వేయాలి టెన్స్ ప్లేస్లో. ఇప్పుడు ఫోర్త్ రూల్ ఏమని చెప్పింది? 3 కౌంట్ చేయమంది. 8 9 10. మళ్ళీ 10 వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 0 ఇక్కడ వేయాలి, మళ్ళీ 1 క్యారీ తీసుకోవాలి. మళ్ళీ ఎంత వచ్చింది? 3 కౌంట్ చేయాలి కదా, 7 8 9. మన ఆన్సర్ 9. 900 ఈజ్ ఆర్ ఆన్సర్. అర్థమైందా?
ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అలానే. ఎంత 652 ప్లస్ 248. ఏం చేయాలి ఫస్ట్? వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. వన్స్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి? 2, 8 ఉంది. 2 + 8 10. అప్పుడు ఏం చేయాలి? 0 ఇక్కడ వేసుకోవాలి, ఇవన్నీ పైన వేసుకోవాలి. ఈ 3 కౌంట్ చేయాలి కదా. 5 + 1 6, 6 + 4 10, మళ్ళీ 10. మళ్ళీ ఏం చేయాలి? 0 ఇక్కడ వేయాలి, మళ్ళీ ఇవన్నీ ఇక్కడ వేసుకోవాలి. మళ్ళీ 3 కౌంట్ చేయాలి. 6 + 1 7, 7 + 2 9. వచ్చిందా ఆన్సర్? ఓకే, గుడ్. ఇప్పుడు మనము ఈజీ లెవెల్, మీడియం సైజ్ చూసాం కదా. ఇప్పుడు ఛాలెంజింగ్ లెవెల్ ఇది చేయండి ప్రాబ్లం. ఇది ఇంకా కొంచెం కఠినంగా ఉంటుంది. ఇప్పుడు 999కి 1 యాడ్ చేయాలి. అప్పుడు ఎలా వేస్తాం? నెంబర్ వేయడం మనం అడిషన్లో 9,999 ఉంది. ప్లస్ ఈ 1ని ఎక్కడ వేయాలి? ఇక్కడ వేయాలా, ఇక్కడ వేయాలా, ఇక్కడ వేయాలి, ఇక్కడ వేయాలి, ఎక్కడ వేయాలి? 1 ఎక్కడ వేయాలి? ఇది ఓన్లీ 1 అంటే 1's ప్లేస్ కాబట్టి ఇక్కడ వేయాలి. తక్కి నేను ఏం పెడతాం? కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని జీరోస్. ఏం లేకపోతే జీరోసే కదా, జీరోస్ పెట్టేయాలి. ఇప్పుడు యాడ్ చేయాలి. 9 + 1 ఎంత? 10. 0 10 1 క్యారీ ఇక్కడ పెట్టుకోవాలి. ఈ 3 యాడ్ చేయమన్నాం కదా. 9 + 1 ఎంత? 10. మళ్ళీ 10, 0 కట్ చేయాలి, మళ్ళీ 1 ఇక్కడ పెట్టాలి. మళ్ళీ ఎంత? 10. మళ్ళీ 0 1. మళ్ళీ ఎంత వచ్చి? 9 + 1 10 అంటే 10,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది చూసుకోవాలి. ఈ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ అని. ఇదేమో 1's ప్లేస్, 10's ప్లేస్, 100's ప్లేస్, 1000's ప్లేస్. మరి ఇక్కడ 1 ఉన్నప్పుడు అది 1's ప్లేస్లోనే వేయాలి కదా. మనం 10's ప్లేస్లో, 100 ప్లేస్లో, 1000 ప్లేస్లో వేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో 1 ఉన్నప్పుడు 1's ప్లేస్లోనే వేయాలి. అందుకనే ఇది ఛాలెంజింగ్ లెవెల్ అని అన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అలానే చేయండి. ఇది కూడా చేసారా? ఆన్సర్ ఏంటి? 7654. దీని కిందనే వేసుకోవాలి నెంబర్స్. 2 1 2 3 మైన్ ప్లస్ సింబల్ ఏముంది? ప్లస్ సింబల్. ఇస్ంట్ ఇట్? అడిషన్ కదా, ప్లస్ సింబల్. సో ఇప్పుడు ఓన్లీ 1's ప్లేస్ యాడ్ చేయాలి కదా. 4 + 3 ఎంత? 7. అలానే 10's ప్లేస్లో ఏమేమి ఉన్నాయి నెంబర్స్? 5 2 యాడ్ చేస్తే ఎంత? 7. 100's ప్లేస్లో 6 + 1 7. 1000's ప్లేస్లో కూడా 7 + 2 ఎంత? 9. మన ఆన్సర్ ఎంత? 9777. మీకు కూడా ఇంతే వచ్చిందా? ఇంతే వచ్చిందంటే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అడిషన్స్. ఇప్పటివరకు మనం అడిషన్స్ చూసాం కదా, ఎలా చేయాలి ఏంటి అన్నది. ఇప్పుడు నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్కి వెళ్దామా? సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్. సబ్ట్రాక్షన్ సింబల్ ఏంటి? మైనస్. సబ్ట్రాక్షన్ సింబల్ ఏంటి? మైనస్. సబ్ట్రాక్షన్ SUBTRACTION. సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ అంటే మీనింగ్లోనే అర్థమైపోతుంది, కట్ చేయడము అని, తీసివేయడము అని. ఈ సబ్ట్రాక్షన్లో ఏం నేర్చుకున్నాము? 2 types ఆఫ్ సబ్ట్రాక్షన్స్ ఉంటాయని నేర్చుకున్నాము. వన్ ఈజ్ సింపుల్ అండ్ కామన్ సబ్ట్రాక్షన్. సెకండ్ వన్ ఈజ్ సింపుల్, SIMPLE, సింపుల్ సబ్ట్రాక్షన్, SUBTRACTION.
TION, subtraction, simple subtraction. Second one is borrowing, borrowing subtractions. These two are in subtraction. These two types will be there, simple subtraction and borrow subtraction. We have learned in the previous class, in subtraction class, isn't it? మనం అక్కడ నేర్చుకున్నాం కదా ఈ రెండు టైప్స్ ఆఫ్ సబ్ట్రాక్షన్స్ ఉంటాయని. మరి ఇప్పుడు వీటిపైన ప్రాబ్లమ్స్ చూద్దామా? ఇందులో కూడా ఈజీ లెవెల్, మీడియం లెవెల్ చూద్దామా, అండ్ ఛాలెంజింగ్ లెవెల్ కూడా చూద్దాం, ఛాలెంజ్ లెవెల్. ఓకే, ఫస్ట్ ఈజీ లెవెల్ సబ్ట్రాక్షన్ చూద్దాం. చేయండి ఇది. చేస్తున్నారా? రూల్స్ ఫాలో అవుతూ ఏంటి, ఫస్ట్ ఏ ప్లేస్లో అదే వేసుకోవాలి. టెన్స్ ప్లేస్లో టెన్స్, వన్స్ ప్లేస్లో 1, 25, 12. సింబల్ ఏంటి? మైనస్. మైనస్ అంటే ఏంటి? తీసివేయడం. 5లోంచి 2 తీసేస్తే ఎంత? 3, అవునా? 2లోంచి 1 తీసేస్తే 1. మీకు కూడా ఇంతే వచ్చింది ఆన్సర్, 13 వచ్చిందా? అయితే ఆన్సర్ కరెక్ట్. మీకు 13 రాకపోతే ఆన్సర్ రాంగ్. మళ్ళీ చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం అలానే ఇది కూడా చేయండి. 90 - 45 చేయండి. -45. ఇది సెకండ్ టైప్ ఆఫ్ సబ్ట్రాక్షన్. అంటే పైన నెంబర్ చిన్నగా ఉండి కింద నెంబర్ పెద్దగా ఉంటే పోదు కదా. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తాం, కానీ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసేయలేం కదా. అప్పుడు దానికి ఆప్షన్ ఏంటి? మనం పక్క నెంబర్ నుంచి బారోయింగ్ అప్ అడుగుతామన్నమాట. బారోయింగ్ తీసుకుంటాం. అప్పుడు పెద్ద నెంబర్ అవుతుంది కదా, ఆ నెంబర్లోంచి ఈ నెంబర్ని కట్ చేయగలుగుతాం. ఓకేనా? సరే, ఇప్పుడు దీన్ని 0లోంచి 5 పోలేదు కాబట్టి పక్కన 9 నుంచి అప్ అడుగుతున్నాం, బారో తీసుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 10 అవుతుంది. ఎందుకు? 10th ప్లేస్లోంచి తీసుకుంటున్నాం కదా. అప్పుడు ఇక్కడ ఒక నెంబర్ తగ్గుతుంది. 9 అక్కడ ఇచ్చేసామంటే ఇక్కడ 8 అవుతుంది, అవునా? ఇప్పుడు ఈ 10లోంచి 5 పోతే ఎంత? 5. ఇక్కడ ఎంత ఉంది? 8. 8లోంచి 4 పోతే 4. మీ ఆన్సర్ 45. కరెక్టేనా? ఇది సెకండ్ టైప్ ఆఫ్ సబ్ట్రాక్షన్. ఓకే, ఇప్పుడు మీడియం లెవెల్ చూడండి, ఇంకొంచెం కష్టమైన లెవెల్. ఇందులోంచి అది తీసేయండి. 356లోంచి 124 తీసేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. 356 మైనస్ సింబల్ 1 2 4 సబ్ట్రాక్ట్ చేయండి. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ సబ్ట్రాక్షన్. 6 పెద్ద నెంబర్, 4 చిన్న నెంబర్ కాబట్టి 6లోంచి 4 పోతే 2. అట్లానే 5 పెద్ద నెంబర్, 2 చిన్న నెంబర్ కాబట్టి 5లోంచి 2 పోతే 3. అలానే 3 పెద్ద నెంబర్, 1 చిన్న నెంబర్, తీసేయగలుగుతాం 2. 232 ఈజ్ అవర్ ఆన్సర్. మన ఆన్సర్ ఏంటి? 232 ఆన్సర్. నెక్స్ట్ అలానే ఇది చేయండి. ఇది సెకండ్ టైప్. ఎలా చేయాలి? 900 - 450. 0 కాబట్టి 0నే వస్తుంది. ఇప్పుడు ఇదేం చేయాలి? ఇక్కడ 0లోంచి 5 పోలేము. అప్పుడు ఏం చేయాలి? మనము అప్పు తీసుకోవాలి, బారో. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ 8 అవుతుంది. 10లోంచి 5 పోతే 5. 8లోంచి 4 పోతే 4. మీకు ఈ ఆన్సర్ కరెక్టో లేదో తెలియాలంటే, దీన్ని ఆన్సర్ కరెక్టో లేదో కనుక్కోవాలంటే ఏం లేదు, ఈ రెండింటిని ప్లస్ చేయండి. అప్పుడు ఈ ఆన్సర్ రావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 0కి 0 0, 5 + 5 10 వచ్చిందా? 4 + 4 8 వచ్చిందా? అంతే. నెక్స్ట్ ఛాలెంజ్ లెవెల్. ఇది ఇంకొంచెం కష్టం. ట్రై దిస్ వన్. 5
5678 minus 2345. సబ్ట్రాక్ట్. ఇది ఫస్ట్ లెవెల్, అన్నీ పెద్ద నెంబర్సే ఉన్నాయి పైన కాబట్టి. 8లోంచి 5 తీసేస్తే 3, 7లోంచి 4 తీసేస్తే 3, 6లోంచి 3 తీసేస్తే 3, 5లోంచి 2 తీసేస్తే 3, అన్ని 3లే వచ్చాయి. 3333 వచ్చిందా మీకు కూడా? రైట్. ఇప్పుడు సెకండ్ వన్. 8900 minus 4567. ఇది సెకండ్ టైం. ఇదేంటి? సెకండ్ టైం. చేయండి. చేసారా? 0 నుంచి 7 పోదు. చిన్న నెంబర్ని 7 పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలి మనము? బారో తీసుకోవాలి. బారో తీసుకోవాలంటే ఇక్కడ ఏం లేదు కదా, అందుకని ఇక్కడి నుంచి బారో తీసుకుంటాం మనం. అవునా? ఇక్కడ ఏమైంది? 10. 10లోంచి 7 పోతే 3. మరి ఇక్కడి నుంచి బారో ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక నెంబర్ తగ్గుతుంది కదా, 9. ఇక్కడ 8. ఓకే. 9లోంచి 6 పోతే ఎంత? 3. ఇక్కడ 8. 8లోంచి 5 పోతే 3. 8లోంచి 4 పోతే 4. చిన్న ఇప్పుడు ఈ ఆన్సర్ కరెక్టో లేదో కనుక్కుందామా? ఇది యాడ్ చేసి 7 + 3 10 నెంబర్. ఓకేనా? నెక్స్ట్ 6 + 3 9. అవునా? 8 + 5 3 + 5 8. ఈ రెండింటిని కదా యాడ్ చేయాల్సింది. నెక్స్ట్ 4 + 4 8. ఈ నెంబర్ వచ్చిందా? Our answer is correct or not? Yes. What is our answer? 4333 is our right answer. ఇలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా అన్నీ క్లారిఫై అయిపోతూ ఉంటాయి. ఓకే. Addition and subtraction are basic maths operations. Addition, subtraction are basic maths operation used by practicing regularly. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తాయి ఇవి. స్టూడెంట్స్ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ క్విక్లీ. స్టూడెంట్సే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అందరికీ వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్. సో మనకి ట్రిక్స్ తెలిస్తే ఈజీగా చేయగలుగుతాం. isn't it? సో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను నేను. If you like this video, please like, share and subscribe to my channel. Don't forget to turn on the notification bell for upcoming maths. Okay. Okay. See you in the next class. Thank you.